వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. అవతార్ 3 రిలీజ్ అయిన తర్వాత భారీ కలెక్షన్స్ని రాబడుతుంది. ఏవైతే ఆల్రెడీ సినిమాలు ఉన్నాయో వాటినంటినీ తుడిచి పక్కన పెట్టి కలెక్షన్ బాటలో దూసుకుపోతుందన్న తరుణంలో రిలీజ్ అయిన తర్వాత పూర్తి విభిన్నంగా మారిపోయిన సీన్ చూస్తున్నాం. అయితే దాని గురించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. సో అవతార్ 3 భారీ అంచనా, అది వస్తే ఏదైనా కానీ దాని ముందు తుడుచుకుంటా పోతుంది అన్నట్టు ఒక టాక్ నడిచింది. ఇంతకీ రిలీజ్ అయిన తర్వాత చాలా పేలవంగా అయిపోయిందన్న మాటలు వినిపిస్తున్నాయి. వాస్తవమా అండి? దానికి కారణం ఏంటి? అవతార్ 3 అవతార్ 1 సూపర్ డూపర్ హిట్. అంటే మొదటిసారిగా వచ్చినప్పుడు అంచనాలకు తలకిందులుగా ఉండడం, ఒక కొత్తతనం కనిపించడం, కథలోనూ కొత్తదనం, కథనంలోనూ కొత్తదనం ఉండి ఇంట్రెస్టింగ్గా ఉండడం, ఒక గ్రహానికి వెళ్ళి మనకన్నా 200 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది, అప్పుడు వేరే గ్రహానికి వెళ్ళినప్పుడు మనలాంటి మనుషులు కాక అక్కడ ఇంకొక రకమైనటువంటి జీవులు మనుషులు ఉన్నారు అనే ఇంటరాక్టివ్ స్టోరీ తోటి వచ్చినటువంటి అవతారు. ఇది బేస్ కాన్సెప్ట్. దాని వెనక అవతారు డైరెక్షన్ చెప్పినట్టు ఐదు సిరీస్ ఇస్తున్నానని చెప్పానంటే పంచభూతాల మీద తీస్తున్నాడు. గాలి, నీరు, అగ్ని, ఇప్పుడు ఇచ్చిన అగ్ని, ఫైర్ అండ్ యాష్. సో అంతవరకు అప్పుడు సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతోపాటు విజువల్ ఎఫెక్ట్స్, విజువల్ వండర్స్ అది యాడ్ అవ్వడం వల్ల ఆ సినిమా సూపర్ డూపర్ వచ్చేసింది. అప్పుడు 1 విడుదలైనప్పుడు మనకున్నటువంటి తెలుగు అంటే కంపేటివ్గా ఏం సినిమాలు కూడా లేకపోవడం. సో ఏది జరిగినా కూడా సినిమా అయితే బాగుంది. టెక్నికల్ వాల్యూ ప్రకారం చూస్తే అద్భుతంగా ఉంది. మనకన్నా కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది ఏది అవతార్ 1 వచ్చిన పీరియడ్కి చూస్తే. కానీ ఈ మధ్యకాలంలో మన తెలుగు భాషా చిత్రం, మన తెలుగు పరిశ్రమ, మన దక్షిణ భారతదేశంలో మన తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ రేంజ్లో పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగి హాలీవుడ్ సరసన నిలబడి ఆస్కార్ని హాలీవుడ్ చిత్రాలను తనదన్ని ఆస్కార్ పొందొచ్చాం. అంటే మనకు టెక్నికల్ వాల్యూస్ మనం కూడా అలవాటు చేసుకున్నాం, మన ప్రేక్షకుడికి అలవాటు చేసాం. సో ఆల్రెడీ టెక్నికల్ వాల్యూస్ చూసిన సినిమా అప్పుడు అవతారు ఇప్పుడు కొంచెం పేలగా అనిపించడం ఒకటి. ఆ రోపు ఈ సమయంలో తెలుగు ప్రపంచం అంతా ఇండియా సినీ ప్రేక్షకులంతా కూడా అఖండ తాండవంలో ఉన్నారు. తాండవం చేస్తూ ఆనందకేలు ఉన్న సమయంలో ఆ సినిమా రావడం, యాష్, అదే అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ కోఇన్సిడెంట్ అండి. ఈ సందర్భంలో మనం విషయం చెప్పాలి. అవతార్ 3లో ఫైర్ అండ్ యాష్ అంటే బూడిదే, అఖండాలో చితాభస్మము అనేది క్యారెక్టర్. రెండింటికి డిఫరెన్స్ ఉన్నాయి. అది బూడిద, ఇది బూడిద అయినా ఈ బూడిద చితాభస్మం బూడిద మనకు దైవ సమానం, పవిత్రమైనది, విభూతిగా రాసుకుంటాం. శివభక్తులు అయితే ఇంకా అద్భుతం. అఘోరాలు అయితే ఏకంగా ఆ చితాభస్మం రాసుకుంటారు, అందులోనే ఉంటారు, ఆ చితాభస్మంలోనే పొర్లుతారు, అలానే అవే తింటారు. సగం కాలినటువంటి శవాన్ని తింటారు. సో అది శివునికి మమేకం చేసుకోవడానికి, శివుల్లో ఐక్యం కావడానికి కనుక ప్రాథమికమైనటువంటి భావజాలంతో జరుగుతున్నటువంటి విధానం. సో అది ఫైరే, ఇది ఫైర్లో నుంచి వచ్చింది, అది భస్మమే, ఇది భస్మమే. ఈ తాండవం ఈ తెలుగు ప్రేక్షకులు ఈ యాష్ ఏదైతే ఉందో చితాభస్మంలో ఏదైతే అఖండ అఘోర క్యారెక్టర్లో బాలకృష్ణ గారు చేసిన విన్యాసాలు, ముందు అవతారి చేసినటువంటి విన్యాసాలు పేలగా అయిపోయినాయి. ఎందుకంటే మొదట్లో అన్నారు కొందరు పడిన వాళ్ళు, విమర్శించే వాళ్ళు, అఖండ మొదటి వారం తర్వాత 2వ వారంలోకి వస్తున్నప్పుడు అవతారం వచ్చేస్తుంది, పనిగట్టుకుని నెగటివ్ ట్రోలర్స్ ఉన్నారు కదా. అంటే రాజకీయంగా విభేదించే వాళ్ళు ఉన్నారు, కొన్ని అభిమాన సంఘాలు విభేదించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు, 2వ వారంలో అవతారం వచ్చేస్తుంది, కలెక్షన్ పడిపోతాయి అనుకున్నారు, కానీ వాళ్ళ ఇంకా పెరుగుతూ ఉన్నాయి. సో అవతార్ కన్నా ఈ సినిమా అధికంగా చూస్తున్నారు. నేననేది అవతారం టెక్నికల్ వాల్యూస్ తక్కువ ఉందని చెప్పే ప్రయత్నం ఏం కాదు. కాకపోతే తెలుగు ప్రేక్షకుడు భావజాలంలో చూస్తున్న ఎమోషనల్ ఫీల్ అవుతుంటాడు సినిమా చూస్తున్నప్పుడు. ఆయనకు నవరసాలు ఉండాలి. ఏదైతే సినిమాలో నవరసాలు ఎప్పుడైతే అంటే సీరియస్నెస్ ఉండాలి, విషాదం ఉండాలి, ప్రేమ ఉండాలి, రౌద్రం ఉండాలి, కరుణ రసాలు ఉండాలి, ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉండాలి. ఇవన్నీ మన తెలుగు సినిమాలో తెలుగు ప్రేక్షకునికి అలవాటైనటువంటి దాన్ని. సో వీటి ముందు అవతార్లో ఉన్నటువంటి యాదృచ్ఛికంగా ఎప్పుడు అంటే 1, 2 ఏదైతే టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయో అదే ఉంది. కథనంలో గొప్పతనం లేకపోవడం, పెద్ద ప్రేక్షకుడిని మంత్రముగ్ధం చేస్తుంటే టెక్నికల్ వండర్స్ ఏమి చూపించలేకపోవడం, టెక్నికల్ వాల్యూ చూపించలేకపోయినా సినిమాలో కథనంలో కూడా గొప్పతనం
ప్రేక్షకుడు ఫీల్ అవ్వలేదు. దాంట్లో లేదనే ఉద్దేశానికి కాదు, ప్రేక్షకుడు ఫీల్ అయ్యేది కాబట్టి ఆటోమేటిక్గా అంచనాలకు బాగా హైప్లో ఉన్నటువంటి అవతార సినిమా రాగానే మామూలుగా మౌత్ టాక్లోనే పేలిపోయింది. సో ఎప్పుడైతే మౌత్ టాక్ పర్లేదు, సినిమా బాగాలేదు, బోర్గా ఉంది, గొప్పగా లేదని వచ్చిందో ఆటోమేటిక్గా మనకు ఆల్రెడీ టాక్లో ఉన్నటువంటి అఖండ విజయంతో కలెక్షన్లు మళ్ళీ పెరిగాయని చెప్పొచ్చు. ఒక 3 పాయింట్స్ చెప్తానండి, దాని గురించి మీరు ఎట్లా చెప్తారో చూద్దాం. అంటే అవతార్ అండ్ అఖండ కంపేర్ చేసుకున్నప్పుడు 3 హైలైట్ పాయింట్స్ కింద నాకు అనిపించాయి. తర్వాత మీ ఒపీనియన్ చెప్పాలి. ఒకటి, యాష్ అండ్ ఫైర్, బూడిద అండ్ భస్మం, అదొకటి కంపారిజన్లోకి వస్తుంది. అవతార్ 3, అఖండ 2, ప్లేస్లో కూడా అఖండానే సెకండ్ ప్లేస్లో ఉంది, అవతార్ 3లో ఉంది. నెక్స్ట్ ఇంకొకటి థర్డ్ పాయింట్, అక్కడ అవతారం క్రియేట్ చేశారు, పేరు బాలయ్య గారు అవతారం ఎత్తారు. 3 హైలైట్ పాయింట్స్, మీరేమంటారు? మంచి ప్రశ్నలు చెప్పారు, మంచిగా కంపారిటివ్ ఉంది. మనం మొదటిది అయితే ఆల్రెడీ చెప్పాం, యాష్ చితాభస్మానికే పవర్ ఎక్కువ, సెంటిమెంట్ ఫాల్ ఎక్కువ, వాల్యూ కూడా దానికి ఎక్కువ. ఈ ఫైర్ యాష్ అంటే ఏ చిన్న యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్లో వచ్చేటప్పుడు కదా అది చూసినా. ఇకపోతే అఖండ 1 and 2 ఇది అద్భుతంగానే ఉంది. అఖండ 3 అయినప్పటికి కూడా, అప్పుడు అవతార్ 4 అయిపోతుంది, 4, 5 వచ్చినా కూడా అఖండ ఇస్ అఖండం అంటే ఏంది, మొత్తం కూడా ఇది అఖండ భారతం, అఖండ ప్రపంచం, ఇది ఎట్లయితే అంటామో అంత విశాలమైనది, స్కోప్ పెద్దది. ఇకపోతే మిగతా అవతారం చిత్రంలో ఇక్కడ అవతారం దాల్చాడు. అవతారం దాల్చినటువంటి ఆ అవతార పురుషుడు హైందవ ధర్మం, సనాతన ధర్మం, జాతీయతాభావం, దేశభక్తి, వీటి ముందు అక్కడ ఉన్నట్టు 3వ ప్రపంచం, ఇంకో ప్రపంచంకి వెళ్ళిపోవడం అన్నీ కూడా పేలిపోయాయి. ఇక్కడ అవతారం అంటే ఆ ధర్మ సంస్థాపనార్థం కోసం, సనాతన ధర్మాన్ని ఎవరైనా నాశనం చేస్తుంటే, సనాతన ధర్మం మీద ఎవరైనా దాడి చేస్తుంటే, ఆ దాడి నుంచి రక్షిస్తానికి ఒకరు అవతారం ఎత్తుతారు, ఒకరు వస్తారని మన ధర్మశాస్త్రాలు చెప్తా ఉన్నాయి, హిందూ ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మ సంస్థాపనార్థ సంభవమై యుగేయుగా అన్నట్టుగానే సినిమాలో కూడా అవతారంగా వచ్చాడు, అఖండ రూపంలో వచ్చాడు, అఘోర రూపంలో వచ్చాడు. ఇదేమో అవతారు కేవలం పేరు మాత్రమే అవతారాన్ని పెట్టుకున్నారు, టైటిల్ ఓన్ చేసుకున్నారు, కానీ నిజంగా అవతారం ఏం కాదు అందులో. సో వాళ్ళు పేరుకే ఉన్నారు కాబట్టి, పేరులోనే ఉంది కాబట్టి అది పేరుకు మాత్రం మిగిలిపోయింది. ఇది సార్థకనామం అయిపోయింది కాబట్టి అఖండ విజయాన్ని సాధించారని మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.